రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది. గత టీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన చాలా బాగుంది. నిరుపేదలకు న్యాయం జరుగుతుంది. చిన్న చిన్న పథకాలు ఇందిరా ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, యువ వికాస్ కానీ చాలా నిరుపేదలకు మంచి ఉపాధి సమకూర్చేలా ఉంది. గ్రేట్ రేవంత్ రెడ్డి అలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు ఏమంటారు? కాలేజ్ ప్రాజెక్ట్ పెద్ద కుంభకం. దాన్ని ఇంకా వెలుగులో తీయడానికి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఫోన్ ట్రాఫిక్ విషయంలో కానీ ప్రభుత్వం ఆర్థిక విధానాలు కానీ ఈ విధానం అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి మీరు ఏమనుకుంటారు? నిజమే జరిగింది అనుకుంటున్నారు? 100% నిజం. 100% నిజం. ఇలాంటి నిరంతర కేసీఆర్ పాలన చాలా ఘోరం అంటే ఘోరం. ఎక్కువ అదిగా పెట్టుకుంటుంది. ఫ్యామిలీ విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ అన్నింటినీ తాపేసి ప్రజల జీవితాలతోటి మంచి మంచి బిజినెస్ మ్యాన్లు కావచ్చు, మంచి మంచి ఎమ్మెల్యేలు కావచ్చు, పేరువైన ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్న కేసీఆర్. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము లేనందుకు జనాలు బాధపడుతున్నారు అది ఇది అని అంటున్నారు. మరి ఏమంటారు అండి? 4 రోజుల కోసం తెలుసుకోండి. ట్రాఫిక్ అనేది పూర్తిగా వెలుగులోకి వచ్చినాక లోపల నుంచి ఎలాంటి అన్యాయం చేశారు, ఎలాంటి చేశారు అన్నది ఇక్కడ కొన్న 4 రోజులు పోతే బయట వస్తుంది. అంటే ఈయనకి రేవంత్ రెడ్డికి ఎక్స్పీరియన్స్ లేదు సో అండ్ సో అని చెప్పి చెప్తున్నారు కదా, మరి బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు? గతంలో కేసీఆర్ సీఎం అయిన ఎక్స్పీరియన్స్ అనేది చేసిన కాదు, మైండ్ సెట్ తోటి వస్తుంది. ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఏం చెప్పాలంటే టైం పడుతుంది. అది కాంగ్రెస్ పార్టీ ఏళ్ళని ఏం తీసుకుంటుంది, ముందుకు వచ్చి దాని మీద స్థానిక లోకల్. ఓకే, థ్యాంక్ యూ.